నేను నిన్న ఒక వీడియో చూసిన. మన హిందూస్ గుడిలు ఉంటాయి కదా, ఆ గుడిలు వచ్చి ముస్లిమ్స్ వాళ్ళు లడ్లు ఇంకా కొబ్బరికాయలు అవి అమ్ముతురు. వాళ్ళేమి వాళ్ళ దేవుడి తెచ్చి అమ్మట్లేరు కదా మన గుడిలల్లో. మన గుడికి సంబంధించింది, మన పుట్టకు సంబంధించింది, మనం తినేదానికి తిండి అమ్ముతురు. నీకు కొనుక్కోబుద్ది అయితే కొనుక్కో, లేదంటే పో. ఎందుకు పాపం గాల మీద దౌర్జన్యాలు చేసుడు? అరే మనం అంతా ఒకటి, మన కులాలు ఉండయి, మతాలు ఉండయి అట్లా అని చెప్పి నేనేమంటలే. ఎవరి కులాలు వాళ్ళ, ఎవరి దేవుడు వాళ్ళది. నేను ఏ దేవుడి గురించి ఏం మాట్లాడట్లేదు. మళ్ళీ నేనేదో రీజియన్లలో గొడవ పెట్టించిన నన్ను తప్పు పట్టద్దు. ఎందుకంటే నేనేం పెట్టిస్తలే, మీరు చేసింది నేను చెప్తున్నా అంతే. వాళ్ళ చీడ ఇట్లా చేస్తుర్రు అట్లా చేస్తుర్రు అని ఇట్లా మాట్లాడతారు కదా, వాళ్ళు చేసేది ఎంత. అరే ఎక్కడన్నా ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగినప్పుడు 2 రోజులు మాట్లాడతాడు, 3వ రోజు వాళ్ళు చచ్చిపోతారా? సావరు, మంచిగానే బతుకుతారు. అసంటోళ్ళ మీదకి మీ దృష్టి ఎందుకు మళ్ళీ? అసలు అసంటోళ్ళు ఏమైనా కనబడితే ఇట్లా కొట్టుడు అట్లా ఇట్లా ఏం చెయ్యరు. ఆయన పాప నాడు పోతాడు, ఆడు చేసిన పాపాలకు ఆడే భరిస్తాడు అని అంటారు. అది కరెక్ట్ అయినప్పుడు మరి ఇదేంది? అలా వచ్చి అలా లడ్లు తినేది అమ్ముతురు అనుకో, నీకు కొనుక్కోబుద్ది అయితే కొనుక్కో, లేదంటే లేదు. పాపం మళ్ళీ మీద దౌర్జన్యం ఎంత ఘోరంగా. వీడొచ్చి మీరేంది అమ్మేది? గుడి బయట చెప్పుల కౌంటర్ కాడ కూడా మన హిందూసే ఉండాలి. వేరేటోళ్ళు అనుకో, మీరేంది మా గుడి ముందట, మీ గుళ్ళలో పెట్టుకోవాలి, మీ గుళ్ళ ముందట ఉండాలి. అరే అలా పొట్టకి చేసుకుంటారు పని. దానికి మీ గుడిలు మా గుడిలు పని చేసుకునే కాడ కూడా అంతేనా? మరి ఇండ్లల్లా ముస్లిమ్స్ని వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని పనికి పెట్టుకుంటారు కదా హిందూస్ కానీ, లేకపోతే హిందూస్ పోయి ముస్లిమ్స్ ఇళ్ళలో గినంగా పనికుంటారు కదా. అప్పుడు నీకు తెలీదా వాళ్ళు మనోళ్ళు గారు అని? ఒక గుడి కాడికి పోతే, ఇంకా పెళ్ళిళ్ళ కాడికి పోతే అప్పుడు వీళ్ళు మనోళ్ళు గారు, ఆయన మన దగ్గరికి వచ్చారు ఇట్లా తెలుస్తుంది. కానీ ఇళ్ళ పనికి వచ్చినప్పుడు మనం ఇళ్ళ పనులకు పెట్టుకుంటాం కదా, అప్పుడు వాళ్ళు మనోళ్ళు కాదు అని ఎందుకు అనరు? పెట్టుకుంటారు. మీకు దీని గురించి ఏం మాట్లాడాను, ఎందుకంటే దీని గురించి మాట్లాడని పేజ్ కూడా నాకు కాదు. కానీ ఆ వీడియో చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే ఇంకా నేను ఒకసారి చెప్పిన, మా ఊర్లో ఇట్లా కూరగాయలు అమ్మే ఆ వ్యక్తి ఉంటాడు, ఆ కూరగాయల టిఫిన్ సెంటర్ ఆ వ్యక్తి ఉంటాడు, ఎస్సీ అని చెప్పి మా ఊర్లో పెట్టుకొని ఇస్తలేరని వేరే ఊరికి పోయి పెట్టుకుంటే వేరే ఊర్లో కూడా ఆయన నడవనియ్యలేరు. అసలు ఇంత ఘోరం అంటే కొట్టిర్రు, పాపం కొట్టి తరిమేసిర్రు. ఇట్లా మీరు ఇక బాగుపడరు. అసలు చెప్పద్దు. అయినా నేను అన్నందుకు నేను సారీ, ఫస్ట్ నేను సారీ చెప్తున్నా, హార్ట్ఫుల్లీ సారీ. ఇట్లా అనద్దు కానీ అంటున్నా. ఎందుకంటే అరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుర్రు. నువ్వు ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటావు, నీ పని మీద కొట్టి, నీ పొట్ట మీద కొట్టి ఇంట్లో కూర్చోబెడితే పిల్లలకి ఎంత బాధ. పైసలు లేకపోతే ఎట్లా గడుస్తుంది ఒకరోజు? వాళ్ళకు కూడా అంతే కదా. అర్థం చేసుకోండి, ఎవరి పని వాళ్ళది. వాళ్ళు వచ్చి మనల్ని మత మార్పిడి చేస్తే అప్పుడు వాళ్ళని కొట్టండి, ఏమైనా చెయ్యండి, కానీ పనుల దగ్గరికి వెళ్ళకండి పాపం. సబ్స్క్రైబ్. Bye.